ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ధనస్సు రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే ఆగస్టు 3-4 తేదీల్లో ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో, మీ లైఫ్ సెటిల్ కాకపోవటానికి కారణమేమిటి, అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఏ విధంగా చేయాలి, బాకీ పడ్డ పూజను పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయటానికి ముందుంటారు. తాము కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఏదో ఒక విధంగా సహాయపడాలి అనే ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ మంచితనం కారణంగానే భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకున్నటువంటి గ్రహదోషాలు, నరదృష్టి, నరపీడ ఇలా అనేక రకాల నకారాత్మక శక్తుల నుంచి మీరు బయటపడొచ్చు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు చెప్పబోయే వాటిలో మీకు అనుకూలంగా ఏ పరిహారాన్ని ఆచరించినా సరిపోతుంది. మీరు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలు పెంచాలి, రైతులకు మేలురకం విత్తనాలను దానం చేయాలి, ఔషధ తత్వం ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి, పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించటానికి గాను ఆయుర్వేద వైద్యానికి మరియు వైద్యశాలలకు చేయూతనందించాలి, కుమారి లేదా కలబంద మొక్కను ఇంటి పైభాగంలో పెంచాలి. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధ మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికివ్వండి. దీంతో మీ సంపద వృద్ధవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వటం వీలు కాకపోతే కనీసం 1/2 డజన్ నాణ్యమైన అరటిపళ్లైనా కొని ఒక నిరుపేదకివ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధవటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం కాబట్టి తప్పనిసరిగా ప్రతీ నెల ఈ పరిహారం ఆచరించటానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రత్యేకించి కేతుకాలం యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుంచి 10:30 మధ్య 19 సార్లు పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో, కేతుకాలం యమగండ కాలంలో వినాయకుని ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కానుకలు సమర్పించాలి. మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారాల్లో, కేతుకాలం యమగండ కాలంలో మరియు ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరసయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కొమ్మలని దానం చేయాలి. ఈ యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగు దంతం వీటిలో ఏది లభించినా వాటిని మీరు నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రం మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం చేయండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లించండి. దాని ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం, కేతు గ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని, మఖ మరియు మూలా నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజుల్లో ప్రత్యేకించి కేతుకాలం సమయంలో చేయండి. మంత్రజపం రాత్రి సమయంలో చేయటం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయొచ్చు.
కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్ర జపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కాని ఉత్తర దిక్కున కాని చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్ర జపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు కాబట్టి మనసులోనే మంత్ర జపం చేయాలి. పుష్పాలు మరియు పండ్లు గ్రామానికి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహూకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదైనా ఒక దేవాలయంలో బహూకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వెయ్యాలి. డబ్బులిచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలేయాలి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలం మరియు విగ్రహాలకి అలంకారానికి కావలసిన సామాగ్రిని కొనివ్వాలి. శుక్రగ్రహం వల్ల కూడా కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా లేదా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో ఈ శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించటం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పాటించండి. ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి. ఏనుగు మరియు గుర్రపు బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా అమర్చాలి, తగిలించాలి. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలితాలనిస్తుంది. సూర్యుని అనుగ్రహం కొరకు బీజ మంత్రాలను ప్రతిరోజున తప్పకుండా ప్రతి ఆదివారం 7 సార్లు పఠించండి. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైనవి దేవాలయంలో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారంలో కుంకుమ పువ్వు, రక్తచందనం, మణిశీల, యాలకులు, దేవదారు, పట్టివేళ్లు, యష్టి, మధుకం, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాల్లో ఎరుపు మరియు కాషాయం రంగు దుస్తులు ధరించాలి. అంతేకాకుండా సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాల్లో గోధుమలు, బెల్లం, కండ చక్కెర, కంచు, రాగి, రక్తచందనం, పద్మాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానమివ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్లో చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశివారు వారి కెరీర్లో అంతేకాకుండా అభివృద్ధి పొందటానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవటానికి, ప్రతి విషయంలో ముందుండటానికి ఈ రాశివారు ఏ పూజ చేసుకోవాలి, ఈ రాశివారికి బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.